భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. శ్రీరామనవమి రోజున రామదేవుని కథ పూజ ఏ విధంగా చేయాలి? రామదేవుని కథ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఆల్రెడీ వీడియో చేసి ఉంచానండి. ఈ వీడియో ఆఖరిలో ఆ వీడియోకి లింక్ ఇచ్చాను. ప్రతి శ్రీరామనవమికి కూడా ఈ పూజను చేస్తే చాలా మంచిది. వీలైతే మీరు ఆ పూజను కూడా ఈ రోజున చేసుకోండి. ఆ పూజా విధానాన్ని ఈ వీడియో ఆఖరిన లింక్ ఇచ్చాను. అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, దయచేసి చూడండి. ఇది చాలా అద్భుతమైన వ్రతం అండి. మీకు ఎటువంటి కష్టం ఉన్ని ఆర్థికంగా కానీ, వివాహాలు అవ్వకపోతున్నా, ఉద్యోగం గురించి కానీ, విద్య గురించి కానీ ఏది సమస్య అయినా పర్వాలేదు, రామదేవుణ్ణి ప్రార్థించండి, తప్పకుండా మీకు పరిహారం లభిస్తుంది. ఈ వీడియోలో నేను రామనవమి యొక్క విశిష్టతను గురించి, అలానే ఆ రోజు ఏ విధంగా రాముణ్ణి పూజించాలో ఆ పూజా విధానంను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే శ్రీరామనవమి రోజున ఎవరికైతే సిరి సంపదలు కలగాలో అలాంటి వారు ఏ శ్లోకాన్ని జపించాలి, అలానే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నవారు సఖ్యత కోసం ఆ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, అలానే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు ఎటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తే అప్పుల బాధలు తీరుతాయి, అలానే వివాహం కాని వారు ఆ రోజు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి రోజున శ్రీరామచంద్రుడు జన్మించెను. ఈ శ్రీరామనవమి నాడు ఎవరైతే ఆ సీతారాములను పూజిస్తారో వారు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు మనం శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలో పూజా విధానాన్ని తెలుసుకుందాం. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రామనవమి రోజున భద్రాచలంలో కళ్యాణం 12 గంటలకి, అంటే మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణం అవుతుంది. అంటే జీలకర్ర బెల్లం ఆ సమయంలోనే పెడతారు. ఎందుకంటే రాముడు అభిజిత్ లగ్నంలో జన్మించాడు, అంటే 12 గంటల సమయంలో ఆయన జన్మించాడు. మనం అందరం ఉదయాన్నే పూజ చేసేస్తాం, కానీ ఆ సమయంలో 12 గంటల సమయంలో మీరు దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించడం కుదరకపోతే మీరు ఆ రోజు కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఉదయాన్నే కామాక్షి దీపం వెలిగించి, అంటే అఖండ దీపంలాగా వెలిగించి నూనె వేసి ఉంచండి. 12 గంటల వరకు దీపం వచ్చేలాగా చూసుకోండి. అసలు కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా ఆ వీడియోని కూడా చేశానండి. అది కూడా దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి చూడండి. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి మామిడి తోరణాలతో మీ ఇంటిని అలంకరణ చేసుకోవాలి. అలానే మీరు శిరస్నానాన్ని ఆచరించి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలానే మీ పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించుకొని, అలానే పూజకు ఉపయోగించే పీటను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీట మధ్యలో చందనంతో అష్టదళ పద్మంను వేయాలి. దానిపై నూతన వస్త్రమును పరచాలి. నూతన వస్త్రంపై బియ్యమును 1/2 అంగుళం మందంగా నలు చదరంగా ఏర్పాటు చేయాలి. పీట మధ్యలో కలశం ఉండేలా ఉంచాలి. కలశంను గంధ పుష్పాక్షలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహాలను అధిదేవత ప్రత్యాది దేవత సహితముగా ఆవాహనం చేసి మండపారాధన చేయవలను. ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతంగా ఆవాహనం చేసి పూజ చేయాలి. లేదండి మేము కలశం పెట్టలేము అని అనుకునేవారు ముందుగా ఒక పీటను శుభ్రం చేసుకొని దానిపై చక్కగా బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి దానిపై శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరామ ప్రతిమను ఉంచాలి. ఆ ఫోటోను సన్నజాజి పూలతోనూ తామర పూలతోనూ అలంకరణ చేసుకోవాలి. నైవేద్యంగా శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకమును తయారు చేసి సమర్పించాలి. పానకం అంటే నీటిలో బెల్లం, మిరియాలు, యాలికలు కలిపి పానకాన్ని తయారు చేయాలి. అలాగే వడపప్పును కూడా సమర్పించాలి.
వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పును వడపప్పు అంటారు. ఈ విధముగా పానకమును వడపప్పును ఆ రోజున ప్రత్యేకంగా శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అలానే తాంబూలం, కొబ్బరికాయ, కమలా పళ్ళను సమర్పించాలి. ఆ తరువాత పూజకు కంచు దీపమును తయారు చేసుకోవాలి. ఇలా 2 కంచు దీపాలలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తరువాత మీ శక్తి కొలది శ్రీరామ అష్టోత్తరము కానీ, శ్రీరామరక్షా స్తోత్రాన్ని కానీ, లేదా శ్రీరామ అష్టకమును కానీ, లేదా శ్రీరామ సహస్రము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఎక్కడైనా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగితే వెళ్ళి దర్శించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను కలుగజేస్తుంది. అయితే ఈ రోజున విసుని కర్రలను పంచిపెడుతూ ఉంటారు. ఇలా చేసినా కూడా చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సిరి సంపదలు కలగాలంటే ఏ మంత్రాన్ని జపించాలి? మనందరికీ తెలుసు, ఆ రోజు విష్ణు సహస్రనామాల్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలు, ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా ఈ క్రింది మంత్రాన్ని కనీసం 21 సార్లైనా జపించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడు సిరి సంపదలను కలుగజేస్తాడు. మంత్రం: ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజున స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత జపించాలి. మీ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే ఆ రోజు స్వామివారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? ఆ రోజు స్వామివారికి అటుకులు బెల్లము కలిపి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. ఇక ముఖ్యమైనది, ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధల్లో ఉంటారో ఆ రోజు శ్రీరామచంద్రుల వారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా కొంచెం కొంచెం స్వీకరించాలి. ఇలా చేస్తే మీకు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇక వివాహం కాని వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ రోజు కళ్యాణాన్ని పూర్తిగా వీక్షిస్తే చాలా మంచి జీవిత భాగస్వామి మీకు వస్తారట. అదేవిధంగా కళ్యాణం అయిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా చేస్తే మీకు తప్పకుండా త్వరలోనే వివాహం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.